అందరికీ నమస్కారం అండి. మన హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామం, ధర్మసాగర్ మండలంలో చిలక కాలనీ అనే ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో వాటర్ సమస్య ఎలా అంటే ఇది ఒక రోజో 2 రోజులో జరిగిన సమస్య కాదు. ఇది ఒక 15-20 రోజుల నుండి పైనుండి 40-45 నుండి 47 డిగ్రీల ఎండ. పొద్దున లేవగానే స్నానానికి వెళ్ళి రాత్రి మళ్ళా ఎండలో తిరిగి వచ్చి సాయంత్రం స్నానం చేసి పడుకుందామన్నా కూడా నీళ్లు లేని సమస్య, అలాంటి భయంకరమైన సమస్య ఈ కాలనీలో ఏర్పడ్డది. సరే, ఈ కాలనీలో ఎంతమంది ఉంటారంటే దరిదాపుగా ఒక 200 మంది, ఒక 150 నుండి 200 మంది ఈ చిలుక కాలనీలో 150-200 మంది దాకా ఈ కాలనీలో నివసిస్తారు. అయితే వీరికి ఈ కాలనీలో వాటర్ రావడం లేదు. మరి ఏం జరిగిందని చెప్పేసి అని ఈ కాలనీ ప్రజలందరూ కలిసి ధర్మసాగర్లోని గ్రామ పంచాయతీకి వెళ్ళి, మరి మాకు వాటర్ రావడం లేదు, మీరు నల్లేస్తాలు నిజమే కానీ మాకు వాటర్ వస్తలేమని చెప్పని సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన వెంటనే ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ జ్యోతి ఏలియా గారు వెంటనే ఈ కాలనీకి రావడం జరిగింది. వచ్చి మరి సమస్య ఎక్కడుంది, ప్రాబ్లం ఎక్కడుందని ప్రజలందరినీ తెలుసుకొని ఆ గేటు వాళ్ళు ఓపెన్ చేసి, సరే ఇంటింటికి తిరిగి అక్కడ నల్లు ఓపెన్ చేసి నల్లలేస్తే ఎవరికి కూడా నల్లలు వస్తలేవు. అరే ఇది ఏంది ఈ సమస్య ఇట్లున్నదని చెప్పేసి అని ఏం చేసిల్లానంటే జేసీబీని తీసుకొచ్చి ఆ పైప్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ పైప్ లైన్ మొత్తం ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నదని మొత్తం ఓపెన్ చేసి చూసింది. చూస్తే ఏమైందనంటే భూమిలో పైపు మొత్తం నలిగిపోయింది. నలిగిపోయేసరికి కాలనీలో ఎవరికి వాటర్ రావడం లేదు. సరే, నేను ఎందుకు ఈ వాటర్ గురించి వీడియో చేస్తున్నానంటే ఇది ఈ 20 రోజుల సమస్య కాదు. ఇది దాదాపు ఇది ఒక 4-5 సంవత్సరాల నుండి ఈ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి వీడియో చేస్తున్నా. ఒక 10 రోజులు, 5 రోజులు, 15 రోజులు వచ్చే సమస్య కాదు ఇది. మరి ఈ 4-5 సంవత్సరాల కానుండి ఏం చేసిల్లారంటే ఈ సర్పంచ్ గారి కంటే ఇంకా ముందున్న సర్పంచ్లు వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఊహించుకొని ఎమ్మెల్యేనన్నా ఊర్లలోకి వచ్చి పట్టణాలకు వచ్చి ఆ గల్లీలకు వస్తారేమో కానీ ఈ గ్రామ సర్పంచ్ ఇంతకు ముందున్న 4-5 సంవత్సరాల క్రితం వీళ్ళకంటే ముందున్న సర్పంచ్ వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని గెలిపించిన కర్మానా కథం వాళ్ళ వాడలకు అనేది తిరగడం అనేది టోటల్ బంద్ పెట్టిళ్ళు. నేను చెప్పే విషయం ఏంటిదనంటే గత సర్పంచులు ఎవరు కూడా కాలనీలలోకి తిరిగి సమస్యలుంటే ఈ ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత పట్టించుకోరు. ఎమ్మెల్యేలన్నా భయపడి చేస్తారేమో కానీ ఈ సర్పంచులు చేయరు ఇట్లా. అయితే మన ధర్మసాగర్ గ్రామంలో ఉన్న సర్పంచ్ జ్యోతి ఏలియా గారు మాత్రం చెప్పిన వెంటనే తను స్పందించి ఈ కాలనీలోనికి వచ్చి సమస్య మొత్తం కూడా మరలా ఎందుకు ఇట్లా జరుగుతుంది, గత 4-5 సంవత్సరాల నుండి ఇట్లా జరుగుతుంది అంటున్నారు, అసలు ఏం జరిగిందని పూర్తిగా ఆ పైప్ లైన్ తీసేసి కొత్త పైప్ లైన్ వేసి ప్రజలకు మళ్ళా యథావిధిగా నీళ్ళొచ్చే విధంగా తన ప్రయత్నం చేసిండు. అయితే ఆయన సర్పంచ్గా గెలిచినప్పుడు ఇంతకుముందున్న సర్పంచ్ ఈ సర్పంచ్కు ఇద్దరికి తేడా చూస్తే ఈయన గడ్డపార పట్టుకొని పని చేస్తాడు, ప్రజలలో మమేకమై తిరుగుతాడు. సరే, ఎలాంటి నేను సర్పంచ్ అనే గర్వం కానీ అహంకారం కానీ లేకపోతే నేను ఎందుకు వీళ్ళకి ఈ సమస్య చేయాలి, నా ఇంట్లో నేను ఉంటే సరిపోదా, ఇంతెండ కొడుతుందని ఆయన యథావిధిగా ఇంతకుముందు ఉన్న సర్పంచ్లలాగే ఉండొచ్చు. కానీ ఆయన ఒక మానవతావాదిగా ఈ కాలనీ ఒక 150-200 మంది నాకు ఓటేస్తే నేను గెలిచిన అనే ఒక విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఎండల కాలనీలో ఒక 10 మంది ఉంటే 10 మందితో ఎండలుండి దగ్గరుండి పని చేపించి ఆ కాలనీ సమస్య తన ఇంటి సమస్యలాగా, ఆ కాలనీ సమస్య తన కుటుంబ సమస్యలాగా అతను భావించడు. కాబట్టే ఈరోజు ఈ చిలుక కాలనీలో వాటర్ పైప్ లైన్ కొత్త వాటర్ పైప్ లైన్ వేసి ఈ ప్రజలలో నీళ్లు లేక 15-20 రోజుల నుంచి నీళ్ళ కోసం అల్లాడుతుంటే ఆ సమస్యను క్లియర్ చేసిండు. వాస్తవానికి ఇలాంటి సర్పంచులు, ఇలాంటి వ్యక్తులు ఈ ధర్మసాగర్ గ్రామానికి ఏ విధంగా చేశారో ఇతను ఒక ఆదర్శంగా తీసుకోవాలని ఈ జ్యోతి ఏలియా గారును ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సమస్య వచ్చిన వెంటనే తక్షణమే వచ్చి ఆ సమస్యను వీళ్ళు ఏ విధంగా అయితే పరిష్కరించిలో ఈ వీడియో ద్వారా చాలామంది సర్పంచులు కూడా వారిని మీరు ఒక ఆధారంగా తీసుకొని ఈ విధంగా ప్రజలకు దగ్గరుండి
పని చేయవలసిందిగా నేను కోరుతున్నా. అలాగే ఈ సమస్యను క్లియర్ చేసినందుకు కాలనీ ప్రజలందరూ కూడా, ఇప్పుడు ఒకప్పుడు 6 బిందెల నీళ్ళు వచ్చేదట, ఇప్పుడు హౌదులు నిండిపోతాయి. వాళ్ళ సంతోషానికి వాళ్ళ ఆనందానికి హౌదులు లేవు. గడ్డపార పట్టుకొని దువ్విండు పాపమైన సిబ్బందితో, గ్రామ సిబ్బందితో నుండి ఆ సిబ్బందులు వాళ్ళకి ఏది కావాలంటే ఆయనే బండి మీద పోయి పైపులు తీసుకొచ్చడు. అంటే గత సర్పంచులేమో ఎమ్మెల్యే స్థాయిలు ఊహించుకున్నారు. గత సర్పంచులు ప్రజల మధ్యలోకి రాలేదు, కాలనీల మధ్యలోకి రాలేదు, కాలనీలకు రాలేదు. కానీ ఈ సర్పంచ్ మాత్రం ఎలాంటి అహంకారం కానీ గర్వం కానీ ఎలాంటి నేను ఎందుకు చేయాలనే ఒక ఆలోచన లేకుండా తను తాను తగ్గించుకొని వాడలలోకి వచ్చి మంచిగా పని చేసి ప్రజల మనసును గెలుచుకున్నందుకు నిజంగా సర్పంచ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగానే మీరు ఇంకా మంచి ధర్మసాగర్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు ముందుకు పోవాలని, కాలనీ వాసులతో పాటు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని. తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామంలో ఎలాంటి తప్పు చేసినా మళ్ళీ వీడియో వస్తుంది. కానీ మీరు మంచి చేసిళ్ళు కాబట్టి మంచిని చూపెట్టాలి. మీరు ఒకవేళ ఎక్కడైనా తప్పులు చేస్తే తప్పులు కూడా దొరికినప్పుడు ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. నేనేం సర్పంచ్కు జోగొట్టని ఏం కాదు, మంచి కార్యక్రమం చేసిండు కాబట్టి అతనికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ మీరు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రజలారా, మీరు అందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.